నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 2024 సంవత్సరం గతించిపోయింది కాబట్టి 25వ సంవత్సరం మనకి వచ్చింది కదా. 2025 సంవత్సరం మొదటి నెల చెప్పాలి. మొదటి అవునా? అమ్మో దినం అంటున్నారు ఏంటనుకోవద్దు. మొదటి దినమే జ్ఞాపకం చేసుకోండి. 2025 సంవత్సరం మొదటి నెల మొదటి దినము కదా. ఈ మొదటి నెల మొదటి దినం జరిగినటువంటి విషయాలు, వాటిని బట్టి మనం ఏం చేయాలంటే ఈ రోజు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ, నీవు నేను ఎవరైనా సరే ఈ మొదటి నెల ఈ మొదటి దినము జరిగిన విషయాలు, వాటిని బట్టి నీవు తీసుకోవలసినటువంటి కొన్ని తీర్మానాలు అనేవి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ భాగములో భక్తులు కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. వారి జీవితంలో వారు కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. అలాగే మరి ఈ రోజు అసలు నీ తీర్మానం ఏమై ఉంది? ఈ మొదటి నెల మొదటి దినమందు నీ విషయములో జరిగినటువంటి వాటిని బట్టి నీవు తీసుకొనవలసిన కొన్ని తీర్మానాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అంశం ఏంటంటే తీర్మానాలు. మన అంశం ఏంటి చెప్పాలందరూ? మన అంశం ఏంటి? తీర్మానాలు. చూడండి, మొదటి నెల మొదటి దినమున మనం తీసుకోవలసినటువంటి తీర్మానము గురించి మనం చూద్దాం. ఆదికాండము భక్తులు ఏ విధముగా వారి తీర్మానాలు ఉన్నాయో మనం చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువమ్మా. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజునంట? మొదటి నెల మొదటి దినమున జలప్రళయము చేత లయపరచబడిన లోకంపై తిరిగి దేవుని కృప అనుగ్రహింపబడి భూమిపై నీళ్లు ఇంకి నివాసముకు యోగ్యమైనదిగా మార్చబడినటువంటి దినము. హల్లెలూయా. ఏ దినమది? మొదటి నెల మొదటి దినమున దేవుని కృప ఎలా ఉంది అంటే, నోవాహు దినాలలో మనకి ఆదికాండములో అంటే ఆదిలోనే దేవుడు కృప ఎలా వారికి చూపించారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు దేవుని కృప లేదా అంటే ఉంది. అంతకుముందు ప్రజలందరి మీద దేవుని కృప ఉంది కనుక వారందరూ కూడా విస్తరించబడ్డారు. ప్రజలందరూ విస్తరించబడ్డారు. దేవుని కృపను పొందుకున్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. అంటే ఎలా ఆశీర్వదించబడ్డారు? గృహాలు కట్టుకున్నారు, పెండ్లిండ్లు చేసుకున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు, పిల్లలను కన్నారు కదా. అన్ని విషయాలలో వారు వృద్ధి చెందారు. దేనిని బట్టి అంటే దేవుని మహాకృపను బట్టి. కానీ వారి జీవితంలో దేవుడు చెప్పిన పని వారు చేయలేదు. దేవుని మాట చొప్పున వారు నడుచుకోలేదు. కాబట్టి ఆ లోకం మీదకి ఒక జల ప్రళయం అనేది వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరలా దేవుని కృప ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ లోకం మీద ఎలా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ సమయంలో వారికి దేవుడు సహాయం చేశారు అని మనం చూస్తే, మొదటి నెల మొదటి దినమున జలప్రళయము చేత లయపరచబడిన ఆలోకంపై తిరిగి దేవుని కృప అనుగ్రహింపబడింది. హల్లెలూయా. దేవుని కృప అనుగ్రహింపబడి భూమిపై నీళ్లు ఇంకి వారందరూ కూడా నివాసము చేయడానికి యోగ్యమైనదిగా మార్చబడిన దినము. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా ఒక తీర్మానం ఉండాలి. ఆ తీర్మానము ఎవరు చేసుకున్నారు అంటే నోవాహు చేసుకున్నాడు. నోవాహు ఆ తీర్మానం చేసుకున్నారు కాబట్టి నోవాహును నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించి ఉన్నారు. తిరిగి మరలా ఆ భూమి మీద నివాసం చేయడానికి దేవుడు ఆ మొదటి నెల మొదటి దినమున ఆ కుటుంబానికి అలాగే వాడలోనికి
వేటినైతే తీసుకుని వెళ్ళాడో వాటన్నిటికీ కూడా దేవుడు ఆయన మహాకృపను చూపించినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే తీర్మానం అంటే ఆయన ఇచ్చేటువంటి కృప ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఆ తీర్మానము విషయం, మనం చేసుకున్న తీర్మానం విషయంలో ఆయన ఇచ్చే కృప ఎన్నడూ కూడా ఏమవదు, నిరర్ధకము కానేరదు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అవును కదా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అపోస్తుడైన పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవుడు నీకు ఒక కృప చూపించారు. నీ తీర్మానము ఏంటి అసలు? ఈ మొదటి నెలలో మొదటి దినమును ప్రవేశించినటువంటి నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. పౌలు భక్తుడు కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు రక్షించబడిన తర్వాత. ఏమని తీర్మానం చేసుకున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అంటే ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతాను, చనిపోయిన దేవుని కోసమే. అంటే తీర్మానం అది. ఆయన తీర్మానం చేసుకున్నారు కాబట్టి ఆ తీర్మానమును బట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే, నా పట్ల దేవుని కృప ఎన్నటికీ కూడా నిరర్ధకము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నీవు ఒకవేళ నీ తీర్మానమును బట్టి నువ్వు జీవించకపోతే నీ జీవితం అంతా నిష్ప్రయోజనమే. నిష్ప్రయోజనకరమైన జీవితమును జీవించమని దేవుడు నీకు ఈ 2025వ సంవత్సరాన్ని ఇవ్వలేదు. ఒక ప్రయోజనమైనటువంటి బిడ్డగా నీవు దేవుని కొరకు జీవించాలి అని దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా నీ మీద ధరింపజేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? ఎంతవరకు మనం ఎలా ఉంటాము అంటే, ఈరోజు మనకు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అంటే ఇంట్లో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనుకుంటాం. ఒకవేళ బాధలుగా అంటే ఇంట్లో ఏదైనా గలిబిలిగా ఉంటే సంవత్సరం అంతా గలిబిలి వస్తుందని కొంతమందికి అనుమానం. ఈ రోజు నువ్వు సంతోషంగా ఉంటున్నావు, రేపొద్దున ఉంటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల మీద, భర్త మీద, భార్య మీద విసుక్కోకుండా కోపడకుండా ఉంటావా? ఉండలేము ఎవరిమి. ఏదో ఒక విషయంలో కోపం వస్తుంది, ఏదో ఒక విషయంలో అసూయలు వస్తాయి. అవునా కాదా? మందిరంలోనే రావచ్చు. ఇదేంటి, నేను మంచిది కొనుక్కుందాం అనుకున్నా, నాకంటే మంచిది నా పక్క వారు కట్టుకొచ్చారు కదా. ఒక చిన్న సందేహం వస్తుంది, అసూయే. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోకానుసారమైనవి కనుక వీటి విషయంలో మనం ఎంతసేపు కూడా మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతుంది, కానీ ఒక తీర్మానం అనేది ఉండట్లేదు. మనకు ఒక తీర్మానం ఉండాలి. ఎవరు చేసుకున్నారు ఆ తీర్మానము? పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నారు. కనుక ఆ తీర్మానమును బట్టి ఎలాంటి జీవితం జీవించారు అంటే, బ్రతికితే క్రీస్తు కోసమే, చనిపోతే నాకు లాభమే అన్నట్లుగా జీవించారు. హల్లెలూయా. మరి అసలు ఈ రోజు నీ తీర్మానము ఏమై ఉన్నది? ప్రశ్న వేసుకోండి. ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి. మొదటి నెల మొదటి దినములోకి ప్రవేశించినటువంటి నీవు ఒక వాగ్దానం తీసుకుంటున్నావు. సంతోషంగా హడావుడిగా తెల్లవారుజాము ప్రార్థన అయ్యిందో లేదో ఏం చేస్తారంటే, ఆ ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ సమాధానం ఉండదు, ఇక్కడ ఒక తీర్మానం ఉండదు. అవునా? నీ ప్రక్క వారితో నువ్వు మాట్లాడేవా? సమాధానం ఉన్నావా? ఇవి ఉండవు మనకి. ఇంటికి వెళ్ళిపోయి కేక్ కట్ చేసుకుని హ్యాపీగా ఉండాలి అంటే ఎట్లా కుదురుద్దండి? అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమందిని మనం చూస్తే మందిరానికి రారు. తెల్లవారుజాము నూతన సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు ఇంట్లోనే ఉండి ఇంట్లో అందరూ కలిసి ఏం చేయాలి? హ్యాపీగా కేక్ కట్ చేసుకుని సంతోషంగా ఉండి మధ్యాహ్నం వెళ్ళొచ్చులే అనుకుంటా.
అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి కాలాన్ని వారు ఏం చేస్తున్నారు 25లోకి ప్రవేశించటం చేస్తూ ఉంటున్నారు. కానీ ఇది కాదు మనకు ఆశీర్వాదం అనేది. దేవుడు 25వ సంవత్సరం ఇచ్చారు అంటే నీ ఒక తీర్మానము చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఊరికే తీసేసుకుంటే ఎట్లా కదా, ఊరికే తీసేసుకుంటే ఎట్లాగండి. ఈ రోజు పండగ అని చెప్పి కొంతమందికి మంచి మంచి వంటలు సిద్ధం చేసి తీసుకెళ్లి ఇచ్చారనుకో, ఆ గిన్నెలు ఊరికే ఇచ్చారు కదా. ఏం చేస్తారు? ఇచ్చేటప్పుడు క్యారేజీల్లో ఏదో ఒకటి మరలా వండి, మరి కొంతమంది ఇంకా మంచిగా వారికంటే ఎక్కువగా నేను చేసి పెట్టాలని చూస్తూ ఉంటారు. చూడండి, దేవుడు నీకు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నీ నుంచి ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఏదో వెరైటీలుగా వండి రుచికరమైన వంటలు వండి పెట్టమంటలేదు నిన్ను దేవుడు. ఏం కోరుకుంటున్నారు? నీలో నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైనటువంటి హృదయాన్ని దేవునికి నీవు సమర్పణ చేసుకుని దేవుని కొరకు నీవు జీవించాలి. అదే నీ తీర్మానమై ఉండాలి. దానినే దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 15-16 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. హల్లెలూయా. అదియు దాకా మరి ఏ పనియు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మొదటి దినము ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించి ఉన్నాడు కనుక ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఒక విమోచన కలుగు చేసి ఉన్నారు. ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేసి ఉన్నారు? విమోచన కలుగు చేసి ఉన్నారు. ఈ విమోచన కలుగు చేసినటువంటి దేవుని విషయంలో ఆ బానిసత్వము నుంచి విమోచించి ఉన్నారని వారు తెలుసుకుని మమ్ములను ఆ బానిసత్వము నుంచి విమోచించి ఉన్నాడు గనుక ఈ తొలి దినము పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను అని వారందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజండి? మొదటి దినము. మొదటి దినం ఎలా కూడుకోవాలనుకుంటున్నారు? పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఎవరండి? వాళ్ళు కూడుకున్నారు. ఇప్పుడు ఎవరు కూడుకోవాలి? చెప్పాలి. ఎవరు కూడుకోవాలి? మనం కూడా అలాగే కూడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చారు కదా మొదటి నెల, మొదటి దినాన్ని దేవుడు ఇచ్చారు. ఈ మొదటి దినమందు అంటే ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా వారు అన్ని సంవత్సరాలు వారు బ్రతికి ఉన్నారు. చాలా ఇబ్బందులతో వారు బ్రతికారు. కానీ దేవుడు వారిని ప్రేమించి విమోచించి వారి బానిసత్వాన్ని నుంచి దేవుడు వారికి విడుదలను కలుగు చేశారు. ఆ కలుగు చేసిన తరువాత వారందరూ ఒక తీర్మానానికి వచ్చారంట. ఏంటి ఆ తీర్మానము అంటే, దేవుడు మమ్మల్ని బానిసత్వము నుంచి విడిపించి ఉన్నారు, కష్టాల నుంచి విడిపించారు, బాధల నుంచి విడిపించారు కదా. నిన్ను విడిపించాడు దేవుడు. చెప్పాలి, దేవుడు నిన్ను విడిపించాడా లేదా? అందుకు కూడా సందేహమే. 2024వ సంవత్సరంలో ఎన్ని బాధలు వచ్చినాయి? జ్వరాలు వస్తే కాళ్ళు పట్టేసినాయా లేదా? నడవలేకపోయారా నెలలు? అవునా? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులన్నీ పెట్టి ఆర్థికంగా ఎంత బాధ. అవును కదా. పిల్లలకి, పెద్దవారికి, కుటుంబంగా కదా చాలా మంది బలహీనతలతో బాధపడి ఉన్నారు. ఆర్థిక పరిస్థితులతో బాధపడి ఉన్నారు. కుటుంబ కలహాలతో బాధలు పడి 2024వ సంవత్సరంలో ఆశీర్వాదాలు ఉంటాయి, బలహీన
బలహీనతలు, బాధలు, కష్టాలు కూడా, ఆర్థిక పరిస్థితి అన్నీ ఉంటాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేశారంటే విమోచించి ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ అదే రీతిలో అదే బలహీనతలతో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆ జ్వరాలు వచ్చి కణాలు పడిపోయి చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. అనుకోని రీతిగా చనిపోయిన వారు ఉన్నారు. ఇలా మనం చూస్తే చాలా మంది ఈ రోజు చూడనటువంటి వారు మన సంఘంలో కూడా ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఆ బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించి విమోచించి మరలా దేవుడు నీకు నూతన సంవత్సరం అనే 2025 సంవత్సరాన్ని నీకు ధరింపజేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నీవు ఎలా జీవించాలంట చెప్పాలి. ఎలా జీవించాలి? దేవుని మందిరానికి వచ్చేటువంటి నీవు ఎలా రావాలి? ఎలా రావాలండి? హడావుడిగా నూతన సంవత్సరం అని చెప్పి హడావుడిగా పని చేసుకొని హడావుడిగా మనకిచ్చినటువంటి బట్టలు కట్టుకుని వచ్చేసి ఆ కాసేపు కూర్చుని వెళ్ళిపోవటం కాదు. ఇంత కృప చూపిస్తున్నటువంటి దేవుని మందిరానికంట ఎలా కూడుకోవాలంట? పరిశుద్ధముగా ఈ తొలి దినమున అంటే మొదటి దినమందు దేవుని మందిరములో నీవు ఎలా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు కూడుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం మనం జ్ఞాపకం చేసుకుంటే తీర్మానం సమాజముగా పరిశుద్ధ సంఘముగా కూడుకొనుట మానకూడదు. మన తీర్మానం ఏంటండి తీర్మానం? అమ్మో ఇప్పుడే చెప్పాను, సమాజముగా పరిశుద్ధ సంఘముగా. అది మర్చిపోవద్దు. ఈ సంవత్సరం అంతా ఎలా కూడుకోవాలి? 2025 సంవత్సరం దేవుడు ఇచ్చారు కాబట్టి ఎలా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా మనము కూడుకొనుట మానకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఊరెళ్ళాలన్నా మానేస్తాం, తలనొప్పి వచ్చినా మానేస్తాం, ఏదన్నా ఇంట్లో పని అవ్వకపోయినా మానేస్తాం. మానటానికి వీళ్ళే. దేవుడు నీకు 2025 సంవత్సరం ఇచ్చింది ఊరికి అనుభవించడానికి కాదు. జ్ఞాపకం చేసుకో, సీరియస్ గా తీసుకో దేవుని మాటను. ఈ 2025 సంవత్సరంలో పరిశుద్ధముగా నీవు సంఘముగా కూడుట మానవద్దు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యములో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. హల్లెలూయా. ఒక ఆలోచన కావాలి నీకు. ఏ విషయములో? పరిశుద్ధముగా సంఘములో కూడుకునే విషయంలో నీకు ఒక ఆలోచన కావాలి, ఒక తీర్మానము కావాలి ఈ సంవత్సరం. కాబట్టి పౌలు భక్తుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట నీవు మానొద్దు అంటున్నారు. హల్లెలూయా. ఈ రోజు నీతో మాట్లాడుచున్నారు. నీతో అంటే ఒక్కరితో కాదు, ఎవరికి వారే నాతో దేవుడు మాట్లాడారు. ఎప్పుడు? హల్లెలూయా. ఎప్పుడు? మొదటి నెల మొదటి దినమున దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, కొందరు మానినట్టుగా నీవు సమాజముగా కూడుట మానటానికి వీల్లేదు. అలాగే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే, పరిశుద్ధముగా సంఘములో కూడే విషయంలో ఆ దేవుని సన్నిధిలో మీరేం చేయాలంటే, ఒకవేళ ఎవరైనా మానినట్లయితే వారిని హెచ్చరించి వారితో మాట్లాడి దేవుని మందిరానికి నడిపించే వారిగా ఉండాలి. కాబట్టి ఏమంటున్నారు? ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకుంటూ. అమ్మో ఇది చాలా కష్టమా కాదా? పాస్టర్ గారు వాక్యంలో హెచ్చరిస్తేనే, అది వాక్యంలో ఉన్నది చెప్పి హెచ్చరిస్తేనే చెప్పాలి. ఏంటి ఈయన ఎంత గట్టిగా ఎట్ట చెప్పారు? ఇది మా
నా గురించే చెప్పినట్టుగా ఉంది ఏంటి? అవునా 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 అనుమానం, సందేహం అప్పటికప్పుడే గలిబిలు వచ్చేస్తది. వాక్యం వినే పని ఉండదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కూడుకొనటం కూడా జరగదు. కాబట్టి దేవుని వాక్యములు ఏమంటుంది అంటే, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు. ఎలా ఉండాలంటే, దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచిస్తూ ఉండాలంట. ఏ విషయంలోనండి? కానీ మనమే దేని గురించి ఆలోచిస్తాం? వారిని పొగిడారు, నన్ను పొగడలేదని ఆలోచిస్తాం. ఇది కాదు, ఇది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. ఎలా మనం ఉండాలి అంటే, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి, కానీ నన్నే ప్రేమించాలి అని కోరుకోకూడదు. మన దేవుడు మనకు మాదిరి చూపించారు. ఏంటా మాదిరి అంటే, ఆయన నేలా మట్టుకు తగ్గించుకున్నారు. అదే మనం కూడా సాగిపోవాలంట. హల్లెలూయా. ఎలాగూ తగ్గించుకున్నారని మనకి విధేయత ఎలా తెలుస్తుంది? ఆయన ఏం చేశారు అంటే, ఎంతగా తగ్గించుకున్నారు అంటే, శిష్యుల పాదాలు దేవుడు కడిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు నీ తీర్మానము చాలా గట్టిగా ఉండాలి. ఆ తీర్మానం మధ్యలో మళ్ళీ కాకెత్తిపోయినట్టు ఉండకూడదు. అవునా అవునా? ఎలా ఉండకూడదు? ఒక అక్షరం గురించి చెప్తారు కదా, 2 అక్షరాలు రాసి అక్కడ పెట్టి వెళ్తే ఏమైందంట? కుక్కొచ్చి ఒక అక్షరం నాకేసిందంట. పంతులు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఎన్నున్నాయి? ఆ ఉంది కానీ 2 ఆ లేదు. అవునా 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 అవునా? చూడండి, మనలో దేవుని మందిరంలో మనం కూడుకునేటప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే, ఆ తీర్మానం కట్టుబడి ఉండాలి. కానీ ఒక నెల, ఒక వారము గట్టిగా సాగిపోయేటట్టుగా ఉండి ఆ తర్వాత చల్లబడిపోయి పాలు ఏం చేస్తాయండి? పొంగు వచ్చేటప్పుడు ఎలా వస్తాయి? వేగంగా వచ్చేస్తాయి. 2 చుక్కలు నీళ్లు పోస్తే ఏమవుతుంది? లేదంటే ఉప్పు నూదినా గానీ కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళా వస్తాయా? రావి, ఇంకా అక్కడే మరుగుతా ఉంటాయి. మన భక్తి అలా ఉండకూడదు. వేగంగా పొంగిపోయి 1 నెల, 2 నెలలు, 1 వారము ఇంతలోకి ఏదో ఒక బాధ, కష్టమో, శ్రమ వచ్చిందనుకోండి, ఏదో ఒక అనుమానం వచ్చినా, ఏదొచ్చినా గానీ దేని మీద ప్రభావం పడుతుందంటే నీ తీర్మానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు మన భక్తి. 2025వ సంవత్సరంలో నీ తీర్మానం చాలా గట్టిగా ఉండాలి. గాలి వాన వచ్చినా కొట్టుకుపోకుండా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కొట్టుకుపోతారా? మనం కాదు, మన తీర్మానము కొట్టుకుపోయేదిగా ఉండటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన తీర్మానం ఏంటి? రెండవదిగా, సమాజముగా పరిశుద్ధ సంఘముగా కూడుకొనుట మానకూడదు. చేసుకోండి తీర్మానం. అమ్మో ఎందుకు వచ్చిందని మానొద్దు. అందరూ తీర్మానం చేసుకోండి. తీర్మానానికి కట్టుబడి ఉంటారు. ఆ భయం అనేది మీకు ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే దేవుని వాక్యములో నుంచి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో, మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు గురించి వ్రాయబడి ఉన్నది? ఎజ్రా గురించి కదా. మొదటి నెల మొదటి దినం బబులోను దాస్యము నుండి విడుదల పొందిన ప్రజలు యెరూషలేమునకు యాత్రను ప్రారంభించిన దినమై ఉన్నది. దేవుడు నీకు ఒక విడుదలనిచ్చిన తరువాత చాలా విషయాలలో మనం రక్షణ పొందటానికి చాలా ఆలస్యం చేస్తూ ఉంటాం. సరే, ఏదో ఒక విధంగా కొన్ని సంవత్సరాలకు మారు మనసు పొంది రక్షించబడతా ఉంటాం. రక్షించబడిన తరువాత ఇంకా నీవు అలాగే పాత జీవితంతో ఉండటానికి వీల్లేదు. ఎలా ఉండాలండి చెప్పాలి. వీళ్ళు ఈ బబులోను అనేటువంటి బానిసత్వము నుంచి దేవుడు విడిపించిన తరువాత ఆ దాస్యము నుండి విడుదల పొందినటువంటి ఈ ప్రజలు మరలా అక్కడే ఉన్నారా?
చెప్పాలి, అక్కడే ఉన్నారా? దేవుడు బానిసత్వం నుంచి అంటే ఆ దాస్యం అనే కాడికరంద నుంచి విడిపించింది దేనికి? అక్కడ నుంచి మరలా బయలుదేరి వెళ్ళటానికి. కాబట్టి మన జీవితంలో కూడా చాలా సంవత్సరాలు రక్షణ పొందుతున్నాము, అలాగే ఉంటున్నాం, కానీ అక్కడ నుంచి దేవునిలోకి ఎదగలేకపోతున్నాం. అంటే ఇక్కడ వేసినటువంటి నిచ్చిన వాక్యంలో ఉంది కదా, ఒక కొన భూమి మీద ఉందంట, మరొక కొన ఎక్కడ ఉందంట? ఆకాశం అంటుందంట. ఇప్పుడు ఈ కొన మీదకి ఎక్కాలి అంటే ఏం చేయాలి? ఈ భూమి మీద నుంచి కాలు నిచ్చిన మీద పెట్టాలి. దేన్ని అందుకోవాలి? ఏది పొందుకోవాలి? ఆకాశాన్ని పొందుకుందాం. మనం ఏం పొందుకోవాలి? మన కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? నిచ్చిన ఎక్కాలంటే ఏం చేయాలి? మన పాదం భూమి మీద నుంచి తీసి నిచ్చిన మీద పెట్టాలి కదా. పెట్టుకుని నిచ్చినాక పైకి ఎత్తి చూసి నేను పైకి వచ్చేస్తున్నాను అంటే వెళ్తారు ఎవరన్నా? ఎవరు వెళ్ళరు. అవునా? చూడండి, ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆ తిరిగేదాన్ని ఎక్కకుండా కింద నుంచి చూసిన వాడికిను ఎక్కి తిరిగేవాడికి ఒకేగా ఉంటుందా? ఒకటిగా ఉండదు. వాడేం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు వీడియో నుంచి. అమ్మో నాయను వాళ్ళు ఎట్ట తిరుగుతున్నారు చూడండి. మనం అలా ఉండటానికి దేవుడిని రక్షించాడు. దేవుడు నిన్ను బానిసత్వంలో నుంచి విడిపించారు. 2024 సంవత్సరంలో నుంచి 25వ సంవత్సరంలో ప్రవేశమిచ్చారు. ఈ మొదటి నెల మొదటి దినమందు నీకు ఒక తీర్మానం ఉండాలి. ఆనాడు ఆ బబులోను యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి ఆ ప్రజలు ఏ విధముగా అక్కడ నుంచి యెరూషలేమునకు యాత్ర ప్రారంభించి ఉన్నారు మొదటి దినమందు, ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలి అంటే ఆ దేవుని సన్నిధిలో మనం సాగిపోయే వారుగా ఉండాలి, కానీ లోకముతో వెనక కొట్టుకుపోయేవారుగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన తీర్మానం ఏంటి అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్మానం మనకు సమస్యల నుంచి విడుదలనిచ్చినటువంటి దేవుని బట్టి విశ్వాస యాత్రలో మనం ఏం చేయాలంటే ముందుకి సాగిపోవాలి. మనకు వచ్చిన సమస్యల నుంచి, ఆ బానిసత్వములో నుంచి, ఆ దాస్యములో నుంచి, ఆ బబులోన్లో ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి ఆ ప్రజలను విడిపించిన తరువాత అక్కడి నుంచి మరలా ఆ మొదటి దినమందే వారు ఎలాగూ యెరూషలేమునకు యాత్ర సాగించి ఉన్నారో, ఈ లోకములో ఈ మొదటి దినము నుంచి కూడా మనం ఏం చేయాలి అంటే మనకు దేవుడిచ్చినటువంటి కృపను మనం పొందుకొని ఉన్నాము కాబట్టి మనకు సమస్యల నుంచి ఇచ్చినటువంటి విడుదలను బట్టి విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే వారముగా మనము ఉండాలి. అదే మన యొక్క తీర్మానం అయి ఉన్నదని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచన భాగంలో మనం చూసినట్లయితే, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నారు ఇక్కడ? దేవుడు మోషేతో ఏమని మాట్లాడుచున్నారు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. దేవుడు నీకు ఆ బానిసత్వం
శాపము లేక ఆ దాస్యం అనే కాడి క్రింద నుంచి విడుదలనిచ్చారు కాబట్టి వెంటనే నీవేం చేయాలి? ఆ బానిసత్వములో నుంచి విడుదల పొందిన నీవు సాగిపోవటానికి ముందుకు వెళ్ళాలి గాని మరలా అక్కడే ఉండి తర్వాత ఏంటి ప్రభువా, ఇంకా తర్వాత ఏంటయ్యా అని చెప్పి దేవుని విసిగించేవారుగా శోధించేవారుగా మనం ఉండటానికి వీల్లేదు. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడుచున్నారు కదా, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పు. ఇక వెళ్ళి ఇశ్రాయేలీలు ఆ బబులోను యొక్క బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు విడిపించారు కాబట్టి మరలా అక్కడే ఉండి ప్రార్థన చేయడానికి వీల్లేదు. అక్కడి నుంచి సాగిపోమని ఆ ప్రజలతో నీవు మాట్లాడు, వారికి తెలియచేయమని ఆ దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఈరోజు మన తీర్మానం ఏంటంటే, మనకొచ్చిన సమస్యల నుంచి విడుదలనిచ్చినటువంటి ఆ దేవుని విషయంలో విశ్వాస యాత్రలో మనము ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మొదటి నెల మొదటి దినమున విమోచింపబడిన ప్రజలు ఆశీర్వాదం పొందుకున్నట్టుకు గాను కృతజ్ఞతగా బలి అర్పణ చేయవలసినటువంటి దినము అంట. ఏం చేయాలి? మొదటి దినమందు చెప్పాలి. ఏం చేయాలండి? కృతజ్ఞత బలి అర్పణ చెల్లించాలి. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఈ మొదటి దినమందు నీవు కృతజ్ఞుడుగా జీవించాలి. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి నీవు ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన తీర్మానం ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఏంటి తీర్మానము అంటే, సజీవ యాగముగా మన దేహములను ఆయనకు సమర్పణ చేయాలి. మృతులు దేవుని స్తుతిస్తారా? స్తుతించరు కదా. కాబట్టి మన తీర్మానం ఏమై ఉండాలి? సజీవ యాగముగా. సజీవ యాగముగా రావట్లేదు ఆ మాట. సజీవ యాగముగా ఎలా తీర్మానం చేయాలండి? మన దేహములను ఆయనకు సమర్పణ చేయాలి. ఈ దేహము నాది కాదు ప్రభువా, నీదే. దేవుడే అంటున్నారు కదా, అన్నారా? నీ దేహము నీది కాదే కాదు అంటున్నారు. ఏమంటున్నారు? నీ దేహము నీది కాదంటున్నాడు దేవుడు. కానీ ఇది మందేనని చెప్పి మనకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటాం ఈ దేహాన్ని. జాగ్రత్త, ఇది మనది కానే కాదు. ఇది మనం అరువు తెచ్చుకున్నాం. అవునా? అవునా కదా? పట్టు చీర ఇచ్చిందంట, పెళ్లికి వెళ్ళాలమ్మా, నా చీరలన్నీ పాతగా అయిపోయినాయి, మొన్న కట్టుకున్న పట్టు చీర చాలా బాగుంది, క్రిస్టమస్ ది, నేను ఫంక్షన్కి వెళ్తున్నాను కాబట్టి ఆ చీర ఇమ్మని అడిగిందంట. ఇద్దరు స్నేహితులు కదా, చీర ఇచ్చేసిందంట అడగంగా. కానీ ఇచ్చిన దగ్గర నుంచి మనసులో ఒకటే ఆందోళన అంట. అమ్మో, మంచిది పట్టు చీర కోరి కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టమైన కలర్ అది, ఏం చేస్తుందో ఏంటో, ఇది ఎడాపెడా కూర్చుంటది, ఎట్లా పెడితే అట్లా నడుస్తుంది. అవునా? చీర విలువ కూడా తెలియదు, ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏం చేస్తుందండి? పీట పట్టుకుని ఆమెతో పాటు వెనకాలే తిరుగుతుందంట. హల్లెలూయా. ఏం చేస్తుందంట? పీట పట్టుకుని వెనకాలే తిరుగుతుందంట. దేనికోసం? ఎందుకని? ఆ కట్టుకున్న ఆమెది కాదు కదా చీర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహం నీదే నువ్వు ఫీల్ అయిపోతున్నావు. ఇది మంద కాదంట. మందైతే, ఇది మన సొంతం అయితే, చనిపోయినప్పుడు దీన్ని మన ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టవచ్చు కదా.
అవునా అవునా ఏం చేస్తున్నారు? తీసుకెళ్లి బయట వాళ్ళకి ఎవరికి సంబంధం లేదన్నట్లుగానే అప్పటి వరకు చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటాం, భార్య భర్త తల్లిదండ్రులు పిల్లలు, అవునా కాదా? చూడండి తర్వాత ఈ దేహాన్ని తీసుకెళ్లి బయట, ఇది మనది కానే కాదు. హల్లెలూయా. కాబట్టి మనది కాని దానిని మన సొంతమని మనం విరవేగటానికి వీల్లేదు, విరవేగటానికి వీల్లేదు, మనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవటానికి వీల్లేదు. దేవుడు నేను ఒక తీర్మానం చేసుకోమంటున్నారు. ఈ మొదటి నెల మొదటి దినమందు నీ తీర్మానం ఎలా ఉండాలి అంటే, సజీవ యాగముగా నా దేహమును సమర్పణ చేసుకుంటానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయమో! హల్లెలూయా. ఎలా సమర్పణ చేసుకోవాలి? చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు అనుకోవద్దు. బైబిల్లోనే ఉంది, నరకము ఉంది, పరలోకము ఉంది. కాబట్టి సజీవ యాగముగా నీ దేహమును దేవునికి సమర్పణ చేయి. అదే నీ తీర్మానము, అదే ఒక కృతజ్ఞత. హల్లెలూయా. ఆ కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నీవు ముందుకు సాగిపోవలసిందిగా ప్రభు పేట నేను మీ అందరికీ మనం చేస్తూ ఉంటున్నాను. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చదువు 27వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు జోడి బోడి ఆయను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణముల మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునకైనను కూలి ఎంత మాత్రమునో దొరకకపోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి నెల మొదటి దినమున నెబుకద్నెజరు దేవుని కోసం తూరు దేశమును నాశనము చేసి బహుమానము పొందుకొనెను. అర్థమైందా వచనాల్లో? నెబుకద్నెజరు ఎవరి కోసం అంట? ఎవరి కోసం? దేవుని కోసం. నెబుకద్నెజరు దేవుని కోసం తూరు దేశమును నాశనము చేసి బహుమానము పొందుకొని ఉన్నారు. ఏం బహుమానం అది? అర్థమైందిగా చదివితే, ఒకవేళ ముందు అతనికి జీతం లేకపోయినా దేవుడు మరలా అతన్ని ప్రేమించి అంట దేవుడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఆస్తిని తీసుకోవటానికి, ఆ సొమ్మును తీసుకోవటానికి దేవుడు కృప చూపించి ఆ తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాడు. కాబట్టి అందుకు బహుమానముగా దేవుడు దానిని ఆయనకు అప్పగించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరుకి దేవుడు ఏం చేశారు? దేవుని కోసం చేసినటువంటి ఒక పని ఉంది. కాబట్టి అది ఏ పని అంటే, దేవుడు దేనినైతే నాశనము చేయమన్నాడు దానిని నాశనం చేశాడు, అంటే దానిని తీసివేశాడు. అంతే. నీ జీవితంలో కూడా తీసివేయవలసినవి చాలా ఉంటాయి. వాటిని తీసివేసుకోవాలి. పాత సంవత్సరంలో
అలాగే వాటిని పెట్టుకుని వెంబడించి మరలా నూతన సంవత్సరంలో కూడా అలాగే వాటితోనే కలిసి మనం ప్రయాణం చేస్తే మనకు వచ్చిన మార్పు ఏమి ఉండదు. కాబట్టి నెబుకద్నెజరుకు దేవుడు ఒక మాట సెలవిచ్చారు, ఫలానా దానిని నీవు నాశనం చెయ్యి, దానిని తీసివేయని. దేవుని మాట చొప్పున ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు? దానిని తీసివేశాడు. కనుక దేవుడు ఒక గొప్ప బహుమానమును నెబుకద్నెజరుకు దయచేశాడు. దేవుడు నీలో నుంచి తీసివేయమన్న దానిని తీసివేసి దేవునికి ఇష్టము చొప్పున నీవు నడుచుకున్నట్లయితే ఆయన నీకు దాచి ఉంచిన గొప్ప బహుమానము ఎంతో మేలు అన్నమాట. అది చాలా గొప్పదై ఉన్నది. నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి ఆ బహుమానానికి ఎవ్వరు వెల కట్టలేరు. హల్లెలూయా. చూడండి, అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయములో 2వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యము, నరపుత్రుడా యెరూషలేమును గూర్చి, ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, నరపుత్రుడా యెరూషలేమును గూర్చి, ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను. అంటే ప్రజలందరూ కూడా ఆహా అనుకునేటట్లుగా జరిగింది. ఒక సంఘటన జరిగినప్పుడు, అది మనం విన్నప్పుడు, చూసినప్పుడు ఆ విషయంలో కొంత ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అవునా, ఇలా జరిగిందా అంటాం కదా. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ఆహా ఏమంటున్నారు? జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడదు, అది నాశనమాయెను. హల్లెలూయా. అది దేనిని బట్టి అలా జరిగింది అంటే, దేవుడే దానిని తీసివేయమన్నాడు, దేవుడే దానిని పడగొట్టమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఆహా ఎంత గొప్ప కార్యము జరిగింది. ఎవరు జరిగించారు? ఇది చెప్పాలి. ఎవరు జరిగించారండి? నెబుకద్నెజరు జరిగించారు. చూడండి, మన తీర్మానం ఏంటి? దీనిని బట్టి చెప్పాలి. నేను ఒక వాక్యం చదివించిన తర్వాత దానిని బట్టి ఉన్న తీర్మానం చెప్పుచున్నాను. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన తీర్మానం ఏంటి అంటే, దేవుని కొరకు ఆయనకి ఇష్టమైనవి నీతి క్రియలు జరిగించి వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఏం స్వతంత్రించుకోవాలి మనము? ఇప్పుడు మనం వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని కొరకు ఆయనకి ఇష్టమైనవి చేయాలి. ఎవరి కొరకు చేయాలి? భర్త కొరక, భార్య కొరక. భర్త కొరకు మంచిగా ఆయనకి ఇష్టమైన వంట చేసి పెడతాం. ఆ రోజు పొగడొచ్చు, రెండో రోజు ఏమైందండి? ఏదో ఒక విషయంలో తిట్టొచ్చు కదా. కాబట్టి ఈ లోకంలో పొగడతలన్నీ గాలి కొట్టుకుపోయాయి. అవునా కదా? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మన తీర్మానం ఎలా ఉండాలి అంటే, దేవుని కొరకు అంటే ఆయనకి ఇష్టమైనవి. ఆయనకి ఇష్టమైనవి అంటే ఏంటి? గారెలు, అరిసెలు, కొబ్బరి పూరులు, ఇవా చెప్పాలి. మంచి మంచిగా పాటలు పాడటం, మంచిగా ప్రార్థన చేయటం, మంచిగా ప్రసంగం చేయటం, ఇదా ఆయనకి ఇష్టమైనవి ఏంటి? చాలా మంది చాలా వాటిని పెడతా ఉంటారు నైవేద్యాలుగా. ఆయనకి ఇష్టమైన వంటలు కొన్ని ఉంటున్నాయా లేవా? వారికి ఇష్టమైన వాటిని వారు వండి నైవేద్యముగా పెడుతున్నారు, వారు తినకపోయినా సరే. కానీ మన దేవుడు ఇష్టమైనవి అంటే అవి కాదు. మన దేవునికి ఇష్టమైనవి ఏంటి అంటే, ఏం చెప్పాను? నీతి క్రియలు. హల్లెలూయా. ఏ క్రియలవి? నీతి క్రియలు. కానీ మన నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డ లాంటిదంట. మురికిపోయిన గుడ్డలు వేసుకొని తిరుగుతామా? ఒకవేళ ఎవరైనా మురికిపోయిన గుడ్డలు వేసుకొని తిరిగితే ఏమంటారు? వీడికి అసలు సిగ్గే లేదు, శుద్ధే లేదు. అవునా కాదా? అనే మాటలేనండి. విచిత్రంగా చూడొద్దు. మీరు బయట కనకపోయినా మీ మనసు అనుకునేది అదే. అలాంటి వారిని చూసి, అంటే మైండ్ లేని వారి గురించి మనం అనుకోవట్లేదు. అంత బాగుండి మురికి గుడ్డలు వేసుకుని తిరిగితే ఏమంటారు?
ఇంట్లో భార్య అయిన ఏమంటది, చూసిన వాళ్ళు ఏమంటారు, అవి వేసుకొని తిరుగుతున్నావు, బట్టలు మార్చుకోవచ్చు కదా, చెప్తారా లేదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి, ఈ మురికి, ఈ శుద్ధి కాదు దేవుడు కోరుకునేది. నీతి క్రియలు మనము జరిగించాలంట. నీతి క్రియలు అంటే ఏంటి? అందులో అనీతి కనపడకూడదు. అవునా? అవునా? నీతి క్రియలు అంటే అనీతి కనపడకూడదు. అనీతి అంటే ఏంటి? అనీతి అంటే ఏంటండి చెప్పాలి. అనీతి అంటే అనీతి అంటే ఏంటి? క్వశ్చన్ అయిపోతుంది ఆన్సర్. హల్లెలూయా. చూడండి, నీతి క్రియలు జరిగించటం అంటే, ఆ ఉదాహరణకి నీతి క్రియలు జరిగించిన వారికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఏంటి అది అంటే, యేసు ప్రభు వారికి ఇష్టమైనది ఏంటి అంటే నీతి క్రియ. నీతి క్రియ ఎవరైతే జరిగిస్తారో వారిని రక్షిస్తున్నాడు దేవుడు. అది ఎవరు జరిగించారు? ఉదాహరణకు ఒక్క చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన బైబిల్ భాగంలో జక్కయ్యను మనం తీసుకోవచ్చు. అవునా? అవునా? జక్కయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే, జక్కయ్య అప్పటి వరకు అనీతి క్రియలు జరిగించాడు. అనీతి క్రియలు జరిగిస్తున్నటువంటి జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువుని వారి ఇంటిలోనికి చేర్చుకున్నారో, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యతో మాట్లాడారో, ఆ మాటలు ఎప్పుడైతే జక్కయ్య విన్నాడో, వెంటనేనంట దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించటానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఏంటి అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము అంటే, దేవుని కొరకు ఆయనకి ఇష్టమైనవి ఏంటి అని ఆయన ఆలోచన చేస్తే, నాలో ఉన్న అనీతిని నేను తీసివేసుకోవాలనుకున్నాడు. అదే దేవునికి ఇష్టమైన కార్యం. ఆయనలో ఉన్న అనీతి ఏంటి? అన్యాయంగా సంపాదించటం. అర్థమైందా? వాక్యం 100 సార్లు చదువుతాం. ఆయనలో ఉన్న అనీతి ఏంటి? అన్యాయముగా. ఆయనే అన్నారు కదా, జక్కయ్య నోటితో వచ్చిన మాట అది. ఏమంటున్నాడు? ఎవరిని యొద్దనైనను నేను అన్యాయముగా తీసుకున్నట్లయితే వానికి తిరిగి 4 వంతులుగా. అంటే తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. కాబట్టి అన్యాయమైనటువంటి అనీతి పనులు చేశాడు. కాబట్టి యేసయ్య ఎప్పుడైతే వారి ఇంటిలోనికి వచ్చి వారితో మాట్లాడారో, జక్కయ్యలో ఉన్న అనీతిని తీసివేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన పని ఏంటి అంటే, ఆయనకి ఇష్టమైన పని నీతి క్రియలు జరిగించాలి. కాబట్టి ఇప్పుడు జక్కయ్య నీతి క్రియలు జరిగిస్తున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు, ఆ చాలా మంచివాడు అయ్యా జక్కయ్య, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు నేను దీవెనలు ఇస్తున్నాను, ఈ సంవత్సరం అంతా నిన్ను దేవుడు కాపాడును గాక. చూసారా? ఆమేన్ అంటున్నారు. ఇదే కావాలి మనకి అని చెప్పాడు యేసయ్య. అని చెప్పాడా? ఎంత చదువుతున్నారు వాక్యం. యేసుప్రభు అలా చెప్పారా? చెప్పలా. అలా ఏమన్నారు? ఆయనలో దేవునికి ఇష్టమైన పని జరుగుతుంది కాబట్టి ఆ దేవుడు ఏమన్నారండి? ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆ దేవుడు ఏం చేశారు? ఆ ఇంటికి రక్షణ ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మా ఇంటికి ఎప్పుడో వచ్చేసిందండి రక్షణ కదా, 20 సంవత్సరాల క్రితమే నేను రక్షణ పొందానండి, అప్పుడే వచ్చేసింది మాకు రక్షణ. జక్కీకి ఇప్పుడు వచ్చిందేమో గాని మాకైతే నేను పొంది 40 సంవత్సరాలు, నేను పొంది 20 సంవత్సరాలు, నేను పొంది 10 సంవత్సరాలు కదా. సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలని చెప్పుకుంటాం గాని జక్కయ్య ఒక క్షణంలో పొందిన మార్పు నీలో ఎప్పుడన్నా ఉందా? మరి దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించాలి కదా. దేవుని బిడ్డగా రక్షణ పొందావు అంటే దేవుని నీలోకి చేర్చుకోవాలా. అవునా? దేవుని నీలోకి చేర్చుకుంటే నీలో ఒక మార్పు కావాలి. ఏంటి ఆ మార్పు? నీకు ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆ ఆలోచన అంటే, దేవునికి ఇష్టమైన పని నేను చేయాలి. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే నీతి క్రియలు జరిగించాలి. ఆ నీతి క్రియలు ఎప్పుడైతే జరిపిస్తావో అప్పుడే నీలో నూతన సంవత్సరము వచ్చినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ చెప్పాలి హల్లెలూయా.
మరి వచ్చిందా నీకు నూతన సంవత్సరం? వచ్చిందా? చెప్పాలి, మీరే ఆలోచించుకుంటూ ఉండండి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తీర్మానం ఎలా ఉండాలి అంటే ఆ నీతి క్రియలు జరిగించేటువంటి తీర్మానాలుగా ఉండాలి. ఎవరైతే అలా నీతి క్రియలు జరిగిస్తారో అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలను వారు స్వతంత్రించుకుంటూ ఉంటారు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిలో ఈ జక్కయ్య కూడా ఒకరై ఉన్నారు, సిలువలో దొంగ కూడా ఒకరై ఉన్నారు. వెంటనే స్వతంత్రించుకున్న వారు అన్నమాట వీళ్ళు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అయితే మనం ప్రతి సంవత్సరం 24లో తీసుకున్న వాగ్దానం చెప్పండి, 25లో మనం పుట్టిన దగ్గర నుంచి. కానీ ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుంటున్నారా లేదా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వదిగా నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండము 40వ అధ్యాయము మొదటి నుంచి ఈ 40వ అధ్యాయము లాస్ట్ కదా, మొదటి నుంచి 17 వచనాల్లో చాలా విషయాలు మనకి వ్రాయబడి ఉన్నవి. కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూమము వేయు బంగారము వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. చూడండి, ఇదంతా కూడా మోషేతో దేవుడు మాట్లాడుచు ఉంటున్నారు. ఏమని మాట్లాడుచున్నారు అంటే మొదటి నెలలో మొదటి దినమున నీవు చేయవలసినటువంటి మందిరపు పనుల విషయాలని తెలియజేస్తున్నారు. అర్థమైందా? మందిరము విషయంలో నీవు చేయవలసినటువంటి పనులు అన్నమాట. అవి ఒక్కొక్కటి ఇక్కడ వ్రాయబడి ఉంది. 17వ వచనం వరకు కూడా మనం చూస్తే మోషేతో దేవుడు మందిరం విషయంలో ఏది ఎలా చేయాలి అనేది తెలియజేస్తున్నారు. ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలువబెట్టాలి. ఎప్పుడు? మొదటి నెల మొదటి దినమున నువ్వేం చేయాలి? ప్రత్యక్షపు గుడారమును, గుడారపు ఆ మందిరమును నీవు నిలువబెట్టాలి. అక్కడ నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. పాత నిబంధన కాలములో మనకున్నదైతే ఇప్పుడు ఇది ఒకటే, పరిశుద్ధమైనది అతి పరిశుద్ధమైనది ఉండేదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ గుడారపు మందిరమును, ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టిన తరువాత ఆ సాక్ష్యపు మందసమును అక్కడ నిలిపి ఆ మందసము అడ్డతెరతో కప్పాలి. నీవు ఇప్పుడు లోపలికి ఒక బల్లను తీసుకుని వెళ్ళి ఏం చేయాలంట? ఆ బల్ల తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినటువంటి వాటిని ఉంచాలి అని తెలియజేస్తున్నారు. ఆ ఉంచవలసిన వాటిని ఉంచిన తరువాత దీప వృక్షమును లోపలికి తీసుకుని వచ్చి దాని ప్రదీపములను వెలిగింపాలి. దాని ప్రదీపములను ఏం చేయాలి? వెలిగించాలి. వెలిగించిన తరువాత అంట ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచాలి. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్యన గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవాలి. అంటే ఏ క్రమాలు ఎలా చేయాలి అనేది ఈ 17వ వచనం వరకు కూడా మనకి తెలియచేయబడుచు ఉంటుంది. దీనంతటికి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి నెల మొదటి దినమున మందిరాన్ని నిలబెట్టాలి. మొట్టమొదటిగా మనం చూస్తే ఏం చేయాలంట? మొదటి నెల మొదటి దినమున దేన్ని నిలబెట్టాలంట? మందిరమును నిలువబెట్టాలి. మందిరమును నిలువబెట్టడం అంటే ఇప్పుడు ఈ మందిరాన్ని మనం నిలబెడతామా? చెప్పాలి. నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో మన తీర్మానం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లై ఉన్నాము. హల్లెలూయా. అర్థమైంది కదా? పౌలు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి, యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఎవరి ఇంటి మీద? తండ్రి యొక్క ఇంటి మీద కుమారుడు నమ్మకముగా ఉన్నాడు. నమ్మకముగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు తండ్రి ఏదైతే కుమారుడికి అప్పగించారో ఆ పని నమ్మకంగా, అది కష్టమైన బాధ అయినా గాని దానిని భరించి నెరవేర్చి ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. ఆ ప్రకారముగా ఆయన జీవించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారు అంటే, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలంట. దేనిని? ధైర్యమును నిరీక్షణ వలన వచ్చేటువంటి ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలంట. ఒకవేళ నీవు అలాగూ చేపట్టినట్లయితే మనమే ఇప్పుడు ఆయన ఇల్లై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన తీర్మానం ఏంటి? మనమే ఆయన ఆలయము. మనమే ఆయన ఆలయము గనుక ఆయన కొరకు ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. మాటి మాటికి పడిపోయేవారుగా ఉండకూడదు. ఒరిగిపోయే గోడకి గుంజలు ఎంతసేపు పెడతారండి? అర్థమవుతుందా? ఒక గోడ ఒరిగిపోతుంది, ఆ గోడకి ఒక సపోర్ట్ గా ఒక బాధ తీసుకొచ్చి పెట్టాం. అది ఎన్నాళ్ళు కాపు కాస్తుంది? ఆ బాధ ఎంతవరకు దాన్ని ఆపుతుంది? ఆపలేదు కదా. దాని మీద భారం పడుతుంది, ఆ గోడ ఒరిగిపోతుంది. కాబట్టి నువ్వు ఒరిగిపోయే గోడలాగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు ఒరిగిపోతా ఉంటారు? ఎప్పుడు ఒరిగిపోతారండి? చాలా ఉంటాయి ఒరిగిపోతాయి. దేవునిలో నుంచి ఒరిగిపోవటానికి వీల్లేదు. దేవుని ఆలయముగా ఈ మొదటి దినమందు, మొదటి నెలలో ఆయన మందిరముగా నీవు కట్టబడి ఎలా ఉండాలి అంటే నీవు స్థిరముగా నిలబడి ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఈ సంవత్సరం కాదు, నువ్వు బ్రతికినంత కాలము కూడా. నువ్వు బ్రతికినంత కాలము కూడా ఎలా ఉండాలి? ఆయన కొరకు నువ్వు స్థిరముగా నిలబడాలి. ఈ లోపు నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఏం చేయాలి? నీ స్థిరత్వాన్ని కోల్పోవటానికి వీల్లేదు. ఏదో చలి జ్వరం వచ్చి పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగా పడిపోవటానికి వీల్లేదు. పాస్టర్ గారు పలకరించకపోయినా పడిపోతాం. అవునా? అంశం ఎత్తి వారి కోసం మర్చిపోయారు అనుకోరు. ఆ విజ్ఞాపన ప్రార్థనలు అమ్మగారు మా కొరకు ప్రార్థన చేయలేదు అన్నా గానీ ఏమైపోతాం? పడిపోతామండి. ఇలాంటివి ఎన్ని ఉంటాయో పడిపోవటానికి కారణాలు. చీటికి మాటికి పడిపోతే ఎలాగండి? చీటికి మాటికి కలిగి పుట్టింటికి వెళ్తే కాపురం ఎలా అవుతుంది? అల్లరైపోతావు. కట్టబడిన తరువాత నీ కుటుంబాన్ని, నీ ఇంటిని జ్ఞానవంతురాలుగా కట్టుకోవాలి, కానీ మూడురాలుగా పెరిగి వేసుకోవటానికి వీల్లేదు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చారు. నీ ఇంటిని ఎలా కట్టుకోవాలి, నీ బిడ్డలను ఎలా పెంచుకోవాలి, ఓర్పునిస్తారు, దేవుడు సహనమనిస్తారు. కాబట్టి ఆ జ్ఞానముతో సహనముతో నీ ఇంటిని కట్టుకోవాలి. కానీ ఎవరినో చూసి ఏంటంటది, తోటి వారు తొడగోసుకుంటే ఎవరికి నష్టం? తొడన్న పోడద్దు కానీ మెడ పోడమే అంతటితో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది వచ్చినా ఏం చేయాలి? క్రీస్తు కొరకు నీవు స్థిరముగా నిలబడాలి. హల్లెలూయా. మందిరముగా నీవు కట్టబడి ఆయన కొరకు స్థిరముగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు. ఆ తీర్మానము కలిగి నీవు జీవించాలని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆఖరిదిగా 7వది దినవృత్తాంతముల 2వ గ్రంథము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. 29వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున
యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తము చేసిరి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని వ్రాయబడి ఉంది? మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయ నారంభించి. ప్రతిష్ఠత ఏ రోజు చేశారంట వాళ్ళు? చెప్పాలి. మొదటి నెల మొదటి దినమున పాడైన దేవుని మందిరమును బాగు చేసి తిరిగి పునఃప్రతిష్ఠ చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం ఏమైందంట? ఏమైంది? పాడైపోయింది. ఈ పాడైపోయినటువంటి దీనిని తిరిగి మరలా ఏం చేశారు? బాగు చేసి తిరిగి పునఃప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఈ దేహమే దేవుని ఆలయమై ఉన్నదంటే ఇదే కదా మందిరం. ఇది పాడైపోయిందా లేదా? ఎక్కడ పాడైందండి? ఈ రోజు మేము శ్రేష్టంగా తలస్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని బాడీ స్ప్రే చేసుకొని మేకప్లు వేసుకొని నీట్ గా వచ్చాం కదా, మేమెక్కడ పాడయ్యామని మనం అనుకోవచ్చు. కానీ ఈ హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉంటదంట? ఎలా ఉంటదండి? కంపు కొడతా ఉంటదంట. పైకే ఈ స్మెల్ అన్ని, లోపలంతా కంపుతోను అజితేంద్రియముతోను నింపబడిందంట. అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంట ఎవరండి? సమాజ మందిరపు పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, అనేక మంది అక్కడ ఉన్నటువంటి వారంట పళ్ళెము వెలుపలే కడుగుతున్నారంట, కానీ లోపలేం కడగట్లేదంట. హడావుడిగా చాలా మంది ఏం చేస్తారంట? హడావుడిగా లోపల కడిగేసుకొని పైన కడగకుండా అన్నం వండేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు అనమాట. దేవుని వాక్యములు ఏమనుందంటే పళ్ళెము వెలుపట కడుగుతున్నారు కానీ లోపట దానిని శుద్ధి చేయట్లేదంట. ఆ లోపల ఎలా ఉందంట? దోపుతోను అజితేంద్రియముతోను నిండిపోయిందంట. అది కనపడదు ఎవరికి? కనపడుతుందా? నా హృదయంలో ఏముందో మీకు ఏమైనా కనపడుతుందా? కనపడదు. అది ఎలాంటిదంటే కంపు కొట్టేదంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, గత సంవత్సరం అంతా నీ హృదయము అసూయతో, పగతో, కక్షతో, అవునా, ద్వేషముతో, ఇంకా చాలా ఉంటాయి. ఇంకేంటి? వారి మీద వీరి మీద చెప్పుకునే మాటలతో, ఇంకా అనేకమైనవి లోకానుసారమైనవి, దేవునికి అయిష్టమైనవి చాలా మన హృదయం నిండా నింపబడి ఏమైపోతుందండి? మామిడికాయని గడ్డిలో పెట్టి మొగ్గ పెట్టిన తర్వాత వెంటనే తీయాలి. తీసి తింటే శ్రేష్టంగా ఉంటది. ఇంకా 2 రోజులు ఆగుదాం అంటే నీకు పైన అలా కనపడుతుంది, దానిలో అడుగున డాగు వస్తుంది, లోపలంతా చూడండి. అది ఎందుకన్నా పనికి వస్తుందా? కాబట్టి ఇన్ని విషయాలతో ఈ చిన్న హృదయం నింపబడి ఏమైపోయింది? డాగులు, మచ్చలు, కంపు. ఈ 2025 సంవత్సరములు అలాగే ప్రవేశించావా? జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఈ మొదటి నెల ఈ మొదటి దినమున పాడైన దేవుని మందిరమును బాగు చేసి తిరిగి పునఃప్రతిష్ఠ చేసెను అని వ్రాయబడి ఉంది. ఈ మొదటి నెల మొదటి దినమందు పాడైపోయిన మన హృదయాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు బాగు చేసుకోవాలి. బాగు చేసి నువ్వు ఒక తీర్మానం చేసుకుని దేవునికి నీవు ప్రతిష్ఠించినట్లయితే ఇది దేవునికి ఇష్టమైన ఇల్లు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన నివాసము. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మందిరమై ఉన్నది. అప్పుడు ఆ మందిరములో ఎవరుంటారండి? యేసయ్య ఉంటారు. హల్లెలూయా. చూడండి, మన తీర్మానము చూసినట్లయితే దేవుని వాక్యములో మనం కూడా పాడైపోయినటువంటి మలినమైనటువంటి మన జీవితాలను కూడా ఈ సంవత్సరము ఈ మొదటి దినమంది దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యముగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దిద్దుబాటు మనకు అసహ్యముగా ఉండకూడదు. ఈ రోజు మనం ఏం చేయాలంటే ఈ పాడైపోయి మలినమైన మన జీవితాలను మనము దిద్దుకుని
శుద్ధి చేసుకుని నూతనముగా మరల దానిని ప్రతిష్ఠ చేసుకోవాలి. హల్లెలూయా. నూతనంగా ఏం చేయాలి? దానిని ప్రతిష్ఠ చేసుకుని దేవునికి సమర్పించినట్లయితే ఆ మందిరములో, ఆ హృదయములో దేవుడు నివాసము చేయటానికి యోగ్యముగా ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో ఇప్పుడు చెప్పాలి, నువ్వు యోగ్యముగా చేసుకున్నావు కదా, నీ హృదయంలోకి యేసయ్య చేర్చుకున్నావు కాబట్టి యేసయ్య ఉన్న ఇంటిలో, యేసయ్య ఉన్న ఇంట్లో ఏముంటుందండి? అయ్యో, అది కూడా భయమే, అనుమానం. యేసయ్యన ఉన్న ఇంటిలో సంతోషము, సమాధానము, ఐక్యత, ఇంకా ఇంకా ఇంకానండి సకల ఆశీర్వాదాలు ఆయన యొక్క గుప్తమై ఉన్నాయి కాబట్టి ఆయనే మనలో ఉన్నప్పుడు ఇంకా మన కొదువేముంది? ఏ కొదువ లేనే లేదు. కానీ మనం ఏం చేస్తాం? సంతోషం పొంగింది, సంతోషం పాడరేంటండి? పొంగట్లేదా? ఉసూరుమంట. ఆ సంతోషం అసలు నిజంగా ఉందా? ఆ సంతోషం ఉందా? పాడాలి. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? 2 సార్లు పాడిచ్చు. అందుకే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి ఈ దినము వరకు. పొంగిందా? రోజు పాలైతే పొంగిస్తాం కానీ సంతోషం ఎక్కడ పొంగుద్దండి? సంతోషం పొంగుద్దా? పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయి అటు ఇటు వెళ్తుంటే పాలు పొంగిపోతా ఉంటాయి, టీ పెట్టి మర్చిపోతే టీ పొంగిపోతా ఉంటుంది. అంతేగాని మన జీవితాల్లో సంతోషము పొంగట్లేదు. కాబట్టి ఇప్పుడు సంతోషం పొంగాలి అంటే మన జీవితాల్లో, మన హృదయాలలో ఇప్పుడు మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి ఎలా ప్రతిష్ఠించాలి? చెప్పాలి. ఎలా ప్రతిష్ఠించాలి? చెప్పరేంటండి? దేవుని కొరకు ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి మనం ఏం చేయాలి? మన పాడైపోయినటువంటి జీవితాన్ని సరిదిద్దుకుని శుద్ధి చేసుకుని నూతనముగా ఆయన కొరకు మనం ప్రతిష్ఠిత చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుని కృప సహాయం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని తీర్మానాలు చెప్పాను? 7 తీర్మానాలు కలిగి ఈరోజు నువ్వు దేవుని మందిరంలో నుంచి వెళ్ళు. నీ ఇంటికి సంతోషంగా తప్పకుండా ఈ సంవత్సరమే కాదు, నీ బ్రతుకు కాలమంతా కూడా నీ తీర్మానాల మీద ఆధారపడి నువ్వు జీవించు. అత్యధికమైన మేలులు, ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ కుటుంబానికి నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఇంతవరకు మా మధ్యలో మీరుండి నాయన అయ్యా, తీర్మానాల విషయాలలో మీరు మాకు తెలియజేస్తున్న గొప్ప దేవుడు అయ్యా. ఈ 7 తీర్మానాలు కలిగినాయన ఈ మొదటి నెల, ఈ మొదటి దినమందు మేమందరము కూడా అట్టి తీర్మానాలతో మీ పాద సన్నిధిలో నుంచి నైనా మేము తీర్మానించుకుని మా గృహాలకు వెళ్ళిన ప్రభువా, ఈ సంవత్సరమే కాదయ్యా, మా బ్రతుకు కాలమంతా కూడా ఈ తీర్మానానికి కట్టుబడి జీవించి మీలో మేమునైనా ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది మీ కొరకే మేము జీవిస్తూ మీరిచ్చే ప్రతి ఆశీర్వాదమునైనా ఇహమందును పరమందును నా ప్రభు 100 రెట్ల ఆశీర్వాదాలు ఇస్తానని అభయమిచ్చిన, సెలవిచ్చిన గొప్ప దేవుడు కనుక అట్టి కృపను మేము పొందుకోవటానికి మీ సహాయం అందించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.